అండాల సంఖ్య, క్వాలిటీ, వీర్యకణాల సంఖ్య ఎంత ఇంపార్టెంటో అండం యొక్క క్వాలిటీ కూడా అంత ఇంపార్టెంట్ అండి. సో ఈ క్వాలిటీ మీద ఎఫెక్ట్ చేసే అంశాలు ఏమేమి ఉన్నాయి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటి అంటే వయస్సు. ఆడవారి వయస్సు 30 దాటిన తర్వాత అండాల సంఖ్య, క్వాలిటీ ఇవి రెండు తగ్గిపోతూ ఉంటాయి. ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే చిన్న వయసులో కూడా అండాల క్వాలిటీ తక్కువ ఉండేవాళ్ళు ఉన్నారు. వాళ్ళెవరు అంటే పీసీఓడి. వీళ్ళకి అండాల సంఖ్య చాలా 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 ఉంటుంది, కానీ అండం యొక్క క్వాలిటీ చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకు అంటే వీళ్ళ అండాలు ప్రొలాంగ్డ్ చాలా కాలం నుంచి శరీరంలో అవసరం లేని మేల్ హార్మోన్స్కి ఎక్స్పోజ్ అవ్వడం వలన వీళ్ళ క్వాలిటీ చాలా తక్కువగా ఉంటుంది. అలానే వీర్య కణాలకు కూడా కంపల్సరీ నంబర్ ఒకటే ఇంపార్టెంట్ కాదండి ప్రెగ్నెన్సీకి. దాంట్లో కదలిక, మార్ఫాలజీ అంటే చూడడానికి కణము ఎలాగా ఉంది, దానిలో ఉన్న జెనెటిక్ మెటీరియల్ ఎంత ఇంటాక్ట్గా ఉంది అనే దాని మీద మగవాళ్ళు ప్రెగ్నెన్సీ ఇస్తారా లేదా, ఇచ్చిన తర్వాత అబార్షన్స్ కాకుండా దాని ప్రెగ్నెన్సీ ముందుకు వెళ్ళడానికి అక్కడ కూడా వీర్యకణం యొక్క క్వాలిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్.